మీరు క్షేమంగా ఇంటి వద్ద ఉండండి. మీ రక్షణ కోసం మేము బయట ఉంటాం. BC2 కాలింగ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్. BC2 ఆన్సరింగ్ సార్. మీరు ఏ లొకేషన్ లో ఉన్నారు? అబ్దుల్ నబీ వీధిలో డ్యూటీ చేస్తున్నాను సార్. ఓవర్ సార్. ఓకే. BC3 కాలింగ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్. హలో నాన్న. ఏరా నాన్న, తిన్నావా? ఇప్పుడే తిన్నాను నాన్న. అసలే రెడ్ జోన్ ఏరియాలో డ్యూటీలో ఉన్నావు, జాగ్రత్తగా ఉండు నాన్న.
ఎంతో నిబద్ధతతో బాధ్యతతో చేయాలి. కొన్ని వందల కుటుంబాలు కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. వచ్చేది వెళ్ళండి. మేమెంత చెప్పినా వినట్లేదు సార్. మీరైనా చెప్పండి మా తరఫుని. నా కరోనా దగ్గర లేదో ఇది మామూలు జలుబు జ్వరం మాత్రమే. ఇదిగో ఈ పక్కింటోళ్ళే నా మీద కోపంతో కంప్లైంట్ ఇచ్చారు సార్. నేను రాను, నా కరోనా లేదు సార్. చూడండి సార్, మీకు కరోనా ఉందో లేదో టెస్ట్ చేస్తేనే కదా తెలిసేది. ఒకవేళ మీకు కరోనా లేకపోతే మీరు హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు. ఆహా, నా భయం, నేను రాను. సార్, మీరు భయపడాల్సిన పనే లేదు. మన డాక్టర్స్ చాలామంది కరోనా పేషెంట్స్కి చికిత్స చేసి వాళ్ళకి పూర్తిగా నయ్యమయ్యాక డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు. మీరు ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్తే అంత తొందరగా రికవరీ అవుతారు. లేట్ చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. మీరు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడే ఉంటే మీ ద్వారా ఆ వైరస్ మీ కుటుంబ సభ్యులకు, మీ చుట్టుపక్కల వాళ్ళకు సోకే ప్రమాదం ఉంది. చిన్న విషయం సార్. మీకోసం, మీ రక్షణ కోసం మేము ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామో మీకు తెలుసా? మా కుటుంబం యొక్క పరిస్థితులు కూడా ఆలోచించకుండా మీకోసం, మీ ప్రాణాల కోసం మేము రేయింబవళ్ళు డ్యూటీ చేస్తున్నాం సార్. అర్థం చేసుకోండి. అంబులెన్స్ ఎక్కండి సార్. ప్లీజ్ సార్, మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సార్. మాకు కోఆపరేట్ చేయండి సార్. దయచేసి అంబులెన్స్ ఎక్కండి సార్. ఓకే సార్, వస్తాను. డాక్టర్ గారు, హలో నానా. రే, నీకు మహాలక్ష్మి పుట్టిందిరా. అవునా? నిజమా? అవునరా. మహాలక్ష్మి పుట్టిందా? మరి సుమా? ఇంకెక్కడి సుమరా? ఆ పసి బిడ్డను నా చేతిలో పెట్టి ఈ లోపల లేకుండా వెళ్ళిందిరా. మన కోసం పోలీసులు, డాక్టర్లు, సఫాయి వాళ్ళు వారి తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను వదిలి రాత్రనక పగలనక మన ప్రాణాల కోసం వారి ప్రాణాలకు తెగించి డ్యూటీలు చేస్తున్నారు. వారిని చూసి భయపడటం, ద్వేషించటం మాని వారిని దేవుళ్లుగా చూద్దాం. వీలైతే ఒక నమస్కారంతో మన సంస్కారాన్ని తెలుపుకుందాం. కరోనాతో యుద్ధం చేసే ప్రతి ఒక్కరికి మా ఈ లఘు చిత్రం అంకితం. జై హింద్. స్టే హోమ్, బీ సేఫ్.